ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. ఈ సమావేశాలు దాదాపు 10 రోజులు లేదా 2 వారాల పాటు కొనసాగవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్ని ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైన వారికి జీతం కోత విధిస్తామని కూడా హెచ్చరించారు. సభ్యుల హాజరును ఆయన ఖచ్చితంగా నిర్ధారించాలనుకుంటున్నారు. ఇదే కారణంగా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జగన్తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఈ మీటింగ్లో అసెంబ్లీని బహిష్కరించాలా లేక హాజరు కావాలా అన్న దానిపై చర్చ జరగనుంది. కొంతమంది ఎమ్మెల్యేలు బహిష్కరించినా జీతం వస్తుందని భావిస్తుండగా మరికొందరు హాజరు కావడం మంచిది అంటున్నారు. అంతేకాక మండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు మాత్రం హాజరు కానున్నారు. ఈసారి పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణలు సహా పలు కీలక ఆర్డినెన్స్ లో ఆమోదం పొందే అవకాశం ఉంది. అలాగే న్యాయ చట్ట సవరణలు, షెడ్యూల్ కులాల ప్రయోజనాలు, ఫారెన్ యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లులు కూడా సభల ముందుకు రానున్నాయి. జగన్ హాజరుతో అసెంబ్లీ వేడెక్కుతుందా లేక వైసీపీ బహిష్కరణకి మొగ్గు చూపుతుందా అన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.